సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల ఎంపిక ఆఖరు దశకు చేరుకుంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సై అన్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి చూపు కనిపిస్తోంది. 1952లో నియోజకవర్గంగా ఏర్పడింది. గతంలో మెజార్టీ భాగం నియోజకవర్గంలో ఉండగా యు కొత్తపల్లి మండలంలో గోర్స గ్రామం మినహా మిగిలిన మండలం సంపర నియోజకవర్గంలో ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం యు కొత్తపల్లి మండలం పూర్తిగా ఈ సెగ్మెంట్లో విలీనమయ్యాయి. తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఆర్వి జగ్గారావు సిపిఐ నుండి గెలుపొందారు. ఇప్పటికీ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 దఫాలు, టీడీపీ 3, ప్రజా పార్టీ 2, ఇండిపెండెంట్లు 2, సిపిఐ, బీజేపీ, పీఆర్పీ, వైసీపీ ఒక్కోసారి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దొరబాబు తన ప్రత్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీపై విజయం సాధించారు. అయితే ఈ దఫా పార్టీ అధిష్టానం ఆయనకు మొండిచేయి చూపింది. ఆయన స్థానంలో ఎంపీ వంగా గీతను ఇక్కడ నుంచి పోటీలో నిలిపింది. ఆమె 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ అనుభవం, పరిచయాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధిష్టానం ఈ దఫా ఎన్నికల్లో ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది. మరోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి టికెట్టును ఆశించిన టీడీపీ సీనియర్ నేత వర్మకు మొండిచేయి తప్పలేదు. 2014 ఎన్నికల్లోనూ ఇదే రీతిలో టీడీపీ అధిష్టానం వ్యవహరించింది. అప్పటి వరకు తనదే టికెట్టు అని అందరూ భావించారు. అయితే పార్టీ అధిష్టానం పోతుల విశ్వంకు టికెట్టును ఖరారు చేసింది. దీంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను కాదని పిఠాపురం ఓటర్లు విలక్షణంగా ఆలోచించి వర్మను గెలిపించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన సొంత గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాటి నుంచి నేటి వరకు టీడీపీలోనే కొనసాగారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా వర్మకు ఈ దఫా టికెట్ దక్కలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక వర్మ అనుచరులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పార్టీ కార్యాలయంపై పడి చిందరవందర చేశారు. ఫ్లెక్సీలు, జెండాలను దహనం చేశారు. ఇండిపెండెంట్గా రంగంలో నిలుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. పిఠాపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదు అన్నట్లుగా పరిస్థితులు మారాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో మాట్లాడి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వర్మ శాంతించారు. పవన్ గెలుపే తన గెలుపుగా భావిస్తానని, టీడీపీ శ్రేణులంతా పవన్ కళ్యాణ్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పార్టీ శ్రేణుల సమావేశంలో పిలుపునిచ్చారు. దీంతో నియోజకవర్గంలో ప్రధాన పోటీ వైసీపీ అభ్యర్థి వంగా గీత, జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ మధ్యనే జరగనుంది. వర్మ వెనక్కు తగ్గరని, ఇండిపెండెంట్గా పోటీలో ఉంటే తమ విజయం నల్లేరుపై నడకే అన్నట్లుగా వైసీపీ భావించింది. అయితే వర్మ శాంతించడం, పవన్ విజయమే తన విజయమని చేసిన ప్రకటనతో వైసీపీలో గుబులు రేకెత్తిస్తోంది. బలం, బలహీనత నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. వారి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే నియోజకవర్గంలో అత్యధికం. అధిక శాతం ఓట్లు కలిగిన ఓటర్లు ఎవరి పక్షాన నిలబడతారనే ఆసక్తి నేడు నెలకొంది. అయితే అధిక శాతం ఓటర్లు కలిగిన ఒకే సామాజిక వర్గం రెండుగా చీలిపోయినా మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఇచ్చే తీర్పు వీరి గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో గతంలో పనిచేసిన అనుభవం, పరిచయాలు, వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదం చేస్తాయని ఆమె ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు అనుచరులు ఒక్కొక్కరుగా గీత అనుచరులుగా మారుతున్నారు. అయితే వారంతా ఆమెకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఉండడంతో పాటు ఒక పార్టీ అధినేతే పోటీలో నిలవడంతో
జనసేన నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇకపై తమ అభిమాన నాయకుడు తమ కళ్ళెదుటే ఉంటారనే సంతోషంతో పాటు జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలంగా నిలిచిన ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఇక్కడ అధికంగా ఉండటం కలిసొచ్చే అంశంగా ఉంది. నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. బలమైన కేడరున్న టీడీపీ, పవన్ కళ్యాణ్ గెలుపునకు ఏ మేరకు సహకరిస్తారనేది వేచి చూడాల్సిందే.